భూమి మీద మీకు సమాధానము కలగజేయ వచ్చితినని మీరు తలంచుచున్నారా? ఎవరితో మాట్లాడుతున్నారు ఈ మాట? విని చక్కగా పాటిస్తున్న వాళ్ళతో మాట్లాడట్లేదు క్రీస్తు. అంటే విని మారు మనసు తగ్గ క్రియలు చేసే వాళ్ళతో అయితే సమాధానమే ఆయన ఇచ్చింది, సమాధానకర్తే ఆయన. వాళ్ళు మీకు ఏది ఇష్టమో మీరు అడుగుడి, మీకు అవి ఇవ్వబడును అని క్రీస్తు చెప్పిన శిష్యుల విషయమై కాదు ఇది ఈ మాట. అంటే యేసుక్రీస్తు మాట విని కూడా జరిగించని వారు ఉన్నారు, వాళ్ళ విషయమై చెప్తున్నారు. ఏమంటున్నారు? నేను భూమి మీద మీకు సమాధానము కలగజేయ వచ్చితినని మీరు తలంచుచున్నారా? అంటే రోగాలు పోవాలని మీరు ఇష్టపడ్డారు, వచ్చి రోగాలు పోవాలయ్యా మాకు అని అడిగారు. అంటే మీకు సమాధానము నేను రోగాలు తీసి ఇచ్చాననుకోండి, అప్పుడు రోగాలు తీయమని మీరు నాకు చెప్పడము, నేను మీ రోగాలను తీసి మీకు పంపేయటము వీళ్ళకి శుభ్రంగా. అలా చేస్తే అప్పుడు మీరు సమాధానము నా దగ్గర నుంచి పొంది వెళ్ళటానికి వచ్చినట్లుగా మీరు అనుకుంటున్నారా? చెప్తున్నారు క్రీస్తు, మీకు సమాధానము ఇయ్యటానికి నేను రాలేదు, భేదమునే కలగజేయ వచ్చితినని మీతో చెప్పుచున్నాను. భేదము కలగజేయ వచ్చాడా క్రీస్తు? అదేనండి, ఆ భేదమే అగ్ని. నిజమేనండి, అందరూ ఒకేలాంటి పనిలో ఉన్నారండి. ఒకే మాటలు నిజమని నమ్మేవాళ్ళు 100 మంది ఉన్నారు. ఆ 100 మందికి వచ్చి మీరు అందరినీ కూర్చోబెట్టి మీరు ఒక ప్రసంగం చేశారు. అందులో ఆ 100 మంది మీ వైపు త్రిప్పబడ్డారా? లేదు. ఒక 60 మందో 50 మందో తిప్పబడ్డారు అనుకోండి. అప్పుడు మిగిలిన వాళ్ళు ఏమవుతారు? వాళ్ళు ఒక వర్గం అయిపోతారు. మీ మాట విని మారిన వాళ్ళు ఒక వర్గం అయిపోతారు. అంటే మార్పు చెందినవారు ఒక వర్గము, మార్పు చెందని వారు ఒక వర్గము. వీళ్ళిద్దరి మధ్యన ఏముంది? భేదం ఉంది, ఐక్యత లేదప్పుడు. ఒకే విషయంలో ఇద్దరు భిన్నాభిప్రాయాలతో ఉన్నారు. ఎలా ఉందో అది అలాగే ఇక్కడ యేసుక్రీస్తు చెప్తున్నారు. క్రీస్తు మాటలు అందరూ విన్నవారు కారు, కొందరు విన్నారు, కొందరు వినలేదు. మరి విన్న వాళ్ళకి వినని వాళ్ళకి మధ్యన ఏం పుట్టింది? భేదం పుట్టింది. ఆ భేదమే చెప్తున్నారన్నమాట ఇక్కడ.